రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట బలుల కోసమైనా మాట్లాడుతూ ఉన్నారు, దేవుని గుర్చిన జ్ఞానం కోసమైనా మాట్లాడుతున్నారు. మరి ఇజ్రాయేలు కానీ యూదా జనాంగం కానీ లేదా ఎఫ్రాయిం కానీ ఇలా ఆనాడు ఉన్నటువంటి గోత్రాలు ఏవైతే ఉన్నాయో లేదా ఆ జనాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి అని అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి జీవితం జీవించి వారు చేసినటువంటి పాపము నిమిత్తము బలులు అర్పించేవారు. ఆ బలులు బట్టి వారు ఆ పాపము నుంచి తప్పింపబడి మరి నీతిమంతులుగా మారుతున్నట్టుగా వారు నమ్మేటువంటి వారు. మరి అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం చదివిస్తుందంటే, నీవు అర్పించేటువంటి అర్పణ, నీవు అర్పించేటువంటి బలి నాకు అవసరమే లేదు. ఎందుకనంటే అది నిన్ను ఏమాత్రం కూడా పాపం నుంచి విడిపించేది కాదు. నేను బలిని కోరేటువంటి వాడని ఏమాత్రం కాదు. నీ బిడ్డను నువ్వు బలిస్తే లేదా నీ యొక్క ఆవును లేదా నీ యొక్క దూడను నీ యొక్క గొర్రెను నువ్వు బలిస్తే అది నాకు ఇష్టం కాదు. నువ్వు అర్పించవలసింది నీ మనసు, నీ హృదయము గనుక నీవు అర్పిస్తే, నన్ను గూర్చినటువంటి జ్ఞానము కలిగి నీవు గనక ప్రవర్తిస్తే అదే మేలు, అదే నీకు మంచిదని దేవుని యొక్క వాక్య భాగం చదివిస్తుంది. చాలామంది పొరపడ్డారు ఆనాడు కాలంలో. ఎన్ని పాపాలు చేసేసినా దేవుని వద్దకు వచ్చి ఒక బలి అర్పించేస్తే సరిపోతుంది, నా పాపం అంతా తొలగిపోతుంది. కాబట్టి నేను వ్యభిచారం చేయొచ్చు, నేను విగ్రహాలకు పూజించవచ్చు, నేను ఇతరులు బాధ పెట్టచ్చు, నేను విధవరాండ్రకు శోకం కలిగించవచ్చు, ఇలా అనేకమైనటువంటి ప్రతి ఒక్క తప్పిదమును కూడా నేను చేయొచ్చు అని అనుకుంటూ అనేక మంది ఏం చేసేవారు అంటే ఆ పాపం అంతా చేసేసి మరి యాజకుని వద్దకు ఆ యొక్క అర్పణం తెచ్చేసి బలిని తెచ్చేసి అర్పించేసేవారు. దాంతో వారు భావించేవారు, నేను ఎన్ని పాపములు వేసినా ఈ బలి ద్వారా అవన్నీ కూడా పోయాయి అని. కానీ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వు బలి అర్పించడం కాదు నాకు కావాల్సింది, నాకు అది అసలు ఇష్టమే లేదు. నాకు కావాల్సింది ఏమిటి అని అంటే నీవు నన్ను గూర్చిన జ్ఞానం తెలుసుకోవాలి, నేనే దేవుణ్ణని నువ్వు తెలుసుకోవాలి, నేను తప్ప నీకు సృష్టికర్త వేడొకడు లేడు అనేటువంటి విషయం నువ్వు తెలుసుకోవాలి. నువ్వు నన్ను మాత్రమే పూజించాలి, నువ్వు నన్ను మాత్రమే స్తుతించాలి, నువ్వు నన్ను మాత్రమే ఎరిగి నన్ను కోసం నీ తరతరములకు నువ్వు చెప్పేటువంటి వాడముగా ఉండాలి. నా యొక్క పరిశుద్ధత ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నా యొక్క బలం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి, నా యొక్క పరాక్రమం ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అవన్నీ నువ్వు తెలుసుకుని నువ్వు ఏ విధంగా పోషింపబడుతున్నావో నన్ను గూర్చి పరిశోధించి పరిశీలన చేసి నన్ను వెదికి నువ్వు తెలుసుకుని జ్ఞానమును నువ్వు పొందుకోవాలి. ఇది నాకు కావాల్సింది. ఇది నువ్వు చేసినప్పుడు మరి నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీకు అనుగ్రహిస్తాను అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం సంపాదించుకోవడంలో మనము ముందడుగు వేయాలి, కానీ మనం తహతహలాడాలి. కానీ మనం ఏం చేస్తున్నారు, లేదా ఇక్కడ ఉన్న ఇజ్రాయేలు జనాంగం ఏం చేస్తున్నారంటే మరి పాపం చేయడానికి తహతహలాడుతూ పాపం చేసేసి బలులు అర్పించేస్తున్నారు. అయితే ఈరోజు ఆల్రెడీ బలి అర్పించబడింది, యేసుక్రీస్తు వారు ఆల్రెడీ బలి అర్పించేశారు. ఈరోజు మనం ఏ బలి అర్పించవలసినటువంటి అవసరం లేదు. మరి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అంటే సమయము దొరికిన కొలది, మనకు సమయం ఉన్న కొలది మనం దేవుని యొక్క పరిశుద్ధతను వెంటాడాలి, మనం దేవుని యొక్క మార్గాలను అనుసరించాలి, దేవుని యొక్క వాక్యంలో మన హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్యానుసారంగా మనము జీవించేటువంటి వారము ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత మనము నడిచేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకంటే మనంతటి మనం నడిస్తే పడిపోతాం, తొట్టిల్లిపోతాం. కాబట్టి దేవుని గురించినటువంటి జ్ఞానము మనం సంపాదించుకోవడంలో ముందడుగు వేయాలని అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయను గాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా నా తండ్రి నాయన బలులు అర్పించి నా ప్రభా అయా బలిని కోరుకునేటువంటి దేవుడు కాదు ప్రభా, నువ్వు కనికరమును కోరుకునేటువంటి దేవుడు ప్రభా, నిన్ను గూర్చినటువంటి జ్ఞానము మేము పొందుకోవాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ప్రభా, మీకు వందనాలు. నిజమే ప్రభా, బలి కంటే కనికరము చాలా గొప్పదని నాయన సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభా, మమ్మల్ని కనికరించినటువంటి దేవుడు ప్రభా, మా కొరకు నాయన నీవే బలి యాగంగా అర్పించుకున్నటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఈ జ్ఞానము నాయన హయానతను మేము ఎల్లప్పుడూ హృదయంలో ఉంచుకుంటూ నీవు తప్ప వేరొక దైవము దేవుడు ఎవ్వరూ లేరని విశ్వసించి నీకు మాత్రమే సకలమైనటువంటి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ ప్రార్థన దయచేసి మీ పాదస్థాన్ని చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.